प्यारे बच्चे, सभी को आशीर्वाद। 10वीं कक्षा के दूसरे पाठ के बारे में अब हम जान लेंगे। दूसरा पाठ का नाम क्या है? ईदगाह। दूसरा पाठ का नाम ईदगाह। ईदगाह माने मुसलमान लोग नमाज करने प्रदेश को ईदगाह कहते हैं। हर दिन वे मस्जिद जाते हैं, मस्जिद में नमाज पढ़ते हैं, लेकिन रमज़ान के महीने में अधिकतर लोग आने के कारण ज़्यादा जगह की ज़रूरत होती है। इसी कारण से एक स्थल को चुनकर वहाँ नमाज पढ़ते हैं। उस स्थल को, उस मेला को ईदगाह कहते हैं। ईदगाह ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి రంజాన్ నెలలో వాళ్ళకి ప్రత్యేకమైన స్థలం అవసరం కాబట్టి మసీదులో స్థలం సరిపోకపోవడం చేత ఒక ప్రత్యేకమైన స్థలంలో నమాజ్ చేసుకుంటూ ఉంటారు। దాన్నే ఈద్గాహ్ అని పిలుస్తూ ఉంటారు। ఈ సంబంధి एक छोटी सी कविता। पथिकों को जल्दी दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। पथिकों को जल्दी दोपहर में, पथिकों की जल्दी दोपहर में, पथिकों అంటే ట్రావెలర్స్ అంటే ప్రయాణికులు, జల్దీ దూపహర్ మే, జల్దీ దూపహర్ మే అంటే ఎండలు మండిపోవడం, అంటే వేసవకాలం సమయంలో మార్గమధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేड़ సదా దేతే హై ఛాయా, చెట్లు వాళ్ళకి ఎప్పుడు నీడని ఇస్తూ ఉంటాయి। ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నవ్ ఫూలోం కీ మాలా, అలాంటి వాళ్ళకి సువాసనని ఇస్తూ ఆ చెట్లు నీడని ఇవ్వడమే కాకుండా సువాసననిచ్చే పువ్వులను కూడా ఇస్తూ ఉంటాయి। ఆ పూల నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం? हमको नौ फूलों की माला, उस फूलों से हम नौ फूलों की माला बनते हैं। ఆ పువ్వుల సహాయంతో మనం ఒక పూల దండని తయారు చేసుకుంటూ ఉంటాం। త్యాగి తరువం కి జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే, అలాంటి చెట్ల నుంచి మనం కూడా త్యాగం చేయడం నేర్చుకోవాలట। पेड़ के हर एक भाग को हम उपयोग करते हैं। पेड़ के जड़ों को उपयोग करते हैं, पेड़ की शाखाओं को उपयोग करते हैं, पेड़ की लकड़ी से तरह तरह के वस्तुएं बनते हैं। पेड़ छाया देते हैं, फल देते हैं, फूल देते हैं, इस तरह अनेक तरह उपयोग करते हैं। इस विषय पर तुलसीदास जी की तरह महान कवियों ने भी अपने कृतियों में, अपने दोहों में पेड़ों के बारे में अनेक दोहे लिखे थे। जैसे वृक्ष अपना फल स्वयं नहीं खाता, नदी अपना नीर स्वयं नहीं पीता, साधु दूसरों के उपकार करने के लिए उसका शरीर धारण करते हैं। पेड़ न बके फल, नदी न सिंचे नीर, परमारध के कारण సాధుంధర శరీర్, ఇతరులకు సహాయం చేసే ఉద్దేశంతో సాధువులు జన్మిస్తూ ఉంటారు। అదే ఉద్దేశంతో మనం చెట్ల నుంచి ఏ భావన నేర్చుకోవాలి? త్యాగ భావాన్ని నేర్చుకుంటూ ఉండాలి। వృక్షణ బకై ఫల్ అంటే చెట్లు దాని పళ్ళవి తినవు। నదీన సంచే నీరు, నది దాని నీళ్ళది తాగదు। పరమార్థకే కారణం, ఇతరులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో సాధువులు జన్మిస్తూ ఉంటారు। పేడ్ త్యాగి, ఇలా త్యాగపూరితమైన చెట్ల నుంచి, మనుషుల నుంచి మనం కూడా త్యాగభావాన్ని నేర్చుకోవాలి అని ఇక్కడ ఒక కవితా రూపంలో కవి చెప్పారు। ఇస్తే కుछ प्रश्न। पथिकों को जल्दी दोपहर में सुख व आराम किससे मिलता है? पथिकों की दोपहर में, ఎండలో నడుస్తున్న ప్రయాణికులకి నీడనిచ్చేది ఎవరు? पेड़। पथिकों को जल्दी दोपहर में सुख व आराम किससे मिलता है? पेड़ों से मिलता है। खुशबू भरे फूल हमें क्या देता है? సువాసననిచ్చే పువ్వులు మనకి ఏమిస్తూ ఉన్నాయి? ఖుష్బూ భరే ఫూల్ హమే నౌ ఫూలోం కీ మాలా దేతే హై, ఒక పూలదండని ఇస్తున్నాయి। హమ్ భీ తో కుచ్ దేనా సీకే, కవి నే ఐసా క్యోం కహా హోగా, మనం కూడా ఇతరులకి ఎంతో కొంత ఇవ్వాలి అని కవి ఎందుకు చెప్పారు? ఎందుకని? पेड़ अपना फल स्वयं नहीं खाता, नदी अपना नीर स्वयं नहीं पीता, इसीलिए साधु लोग भी दूसरों के लिए जीवन बिताते हैं। उसी तरह हम भी दूसरों को कुछ देना सीखना चाहिए। यही इस कविता का उद्देश्य है।
ईदगाह कहानी का उद्देश्य कहानी विधा की భాషా శైలి से परिचित कराते हुए कहानी विधाనం గురించి రచిస్తూ छात्रों में कहानी लेखन कला का विकास करना విద్యార్థుల్లో కథలు ఎలా రాయాలి ఏ విధంగా మొదలు పెట్టాలి ఎటువంటి భావనలు ఉండాలి ఇవన్నీ తెలియపరుస్తూ త్యాగ్ సద్భావ్ వ వివేక్ జైసే సంవేదనశీల్ త్యాగబుద్ధి మంచి గుణాలు కలిగి ఉండడం మంచి అభిప్రాయాలు కలిగి ఉండడం వీటితో పాటు రకరకాల ఎమోషన్స్ రకరకాల భావనల్ని తెలియపరుస్తూ వికాస్ కర్నా और बड़े बुजुर्गों की ప్రతి ఇవన్నీ విద్యార్థులకు తెలియపరచడమే కాకుండా బడే బుజుర్గోం ప్రతి బడే బుజుర్గ్ అంటే పెద్దవాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కహానీని రాయడం జరిగింది ఈద్గాహ్ కహానీ పాఠ్ హై कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए कहानी किस तरह आरंभ करना है किस तरह लिखना है किस तरह तरह के संवेदनशील भावनाओं को उत्पन्न करना है आदि बताने के उद्देश्य से कवि यहाँ लिखा है लेखन कला का विकसित करना त्याग सद्भाव विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास और बड़े बुजुर्गों के प्रति श्रद्धा आदर आदि भावना को बताने के उद्देश्य से लिखा है కహానీ అనే పదం ఎలా వచ్చింది కహానీ అనే శబ్దం ఎలా వచ్చిందంటే కహ్ అనే ధాతు శబ్దంకి ఆని అనే కృత ప్రత్యయ కలవడం వల్ల కహ్ అనే ధాతు శబ్దానికి ఆని అనే కృత ప్రత్యయం కలిసి కహానీ ఏర్పడింది కహ్ అంటే కహన అంటే చెప్పడం కహన అంటే చెప్పడం అని అర్థం కహన మీన్స్ చెప్పడం రకరకాల భావనల్ని అందమైన పద్ధతిలో సుందరంగా వర్ణిస్తూ తెలియపరచడమే కహానీ ఈద్గాహ్ कहानी पाठ है ईदगाह कहानी पाठ है किसी घटना या का बात सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है ఏదైనా ఒక సంఘటన కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ చాలా అందంగా వివరించి చెప్పడమే కహానీ అంటే इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है ఈ కథలో ఈద్గాహ్ అనే ఈ పాఠంలో నానమ్మ మనవడు గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది దాది అంటే నానమ్మ పోత అంటే మనవడు इससे इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है దీంట్లో కథా విధానం ఏ సందర్భంలో జరిగింది అప్పటి పరిస్థితుల గురించి అప్పటి వాతావరణ పరిస్థితుల గురించి కవి చాలా చక్కగా వివరించడం జరిగింది इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है बाल्यावस्था हर मानव के जीवन में 4 अवस्थाएं होती है शैशवावस्था बाल्यावस्था किशोरावस्था प्रौढ़ावस्था इस बाल्यावस्था में मानव किन गुणों से विकसित होता है उनमें कौन कौन से गुण होते हैं इस विषय के बारे में इसके साथ साथ बाल्यावस्था में निर्बल भावनाओं को प्रतिबिंब करते हुए మానవ జీవనం శైశవావస్థ బాల్యావస్థ కౌమారావస్థ ప్రౌఢావస్థలో అలా ఉంటుంది దాంట్లో బాల్యావస్థలో ఒక బాలుని యొక్క వ్యక్తి ఒక మనిషి బాలుడి రూపంలో ఉన్నప్పుడు అతనిలో ఏ గుణాలు ఉంటాయి అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలియపరిచే ఉద్దేశంతో ఇక్కడ కవి రచించడం జరిగింది కవి పరిచయ కవి का नाम प्रेमचंद कवि का नाम प्रेमचंद कवि का नाम क्या है प्रेमचंद कवि का नाम प्रेमचंद है प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ उनके बचपन का नाम धनपतराय श्रीवास्तव था ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया उन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की इन्हें उपन्यास सम्राट भी कहा जाता है इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है गोदान गबन सेवा सदन निर्मला कर्मभूमि रंगभूमि कायाकल्प प्रतिज्ञा मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं इनकी कहानियों में पंचपरमेश्वर बड़े घर की बेटी कफन आदि प्रमुख हैं ప్రేమ్చంద్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించారట ఈయన కాశీలో 31 జూలై జన్మ
31 జూలై 1880లో పుట్టారట. మృత్యు 8 अक्टूबर 1936, 8 अक्टूबर 1936లో ఈయన చనిపోయారట. बचपन का नाम धनपतराय श्रीवास्तव था. చిన్నప్పుడు ఈయన పేరేంటి? ధనపతిరాయ్ శ్రీవాత్సవ్. इन्होंने ट्यूशन पढ़ाते हुए మెట్రిక్ తదా, ఈయన చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పుకుంటూ మెట్రికులేషన్ అంటే ఈక్వలెంట్ టు 10th ఈయన చదివారు. నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బిఏ వరకు చదివారట. ఇన్హోనే లగ్భగ్ 1 దర్జన్ ఉపన్యాస్, ఈయన ఇంచుమించు 1 దర్జన్ అంటే 1 డజన్, ఒక 12 ఉపన్యాస్, ఒక 12 ఉపన్యాసాలు ఈయన రచించడం జరిగింది. 300 से अधिक कहानियाँ, 300 से अधिक कहानियाँ, 300 से अधिक कहानियाँ लिखे थे. उपन्यास माने, ఉపన్యాస్ అంటే నావెల్, హిందీ ఉపన్యాస్ అంటే నావెల్. అదే ఉపన్యాస్ తెలుగులో అయితే స్పీచ్, అదే ఉపన్యాస్ తెలుగులో అయితే స్పీచ్. ఉపన్యాస్ హిందీలో అయితే నావెల్, ఉపన్యాస్ తెలుగులో అయితే స్పీచ్. ఈయన ఇంచుమించు 12 నవల్ని రచించడం జరిగిందట. ఒక 300 పైగా కథల్ని ఈయన రచించారు. ఇన్కీ కహానియా మానస్ సరోవర్ శీర్ష సే 8 ఖండోं में సంకలిత హై. ఈయన రచించిన కథలన్నిటినీ మానస్ సరోవరం అనే పేరుతోటి 8 భాగాలుగా విభజించడం జరిగింది. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర, ఇవన్నీ కూడా ఈయన రచించిన ఉపన్యాసాలు అంటే నావెల్స్. ఇన్కీ కహానియోं में, ఈయన రచించిన కథల్లో పంచమర్, పరమేశ్వర్, బడేగర్ కి బేటీ, కఫన్, ఇవన్నీ కూడా ప్రముఖమైన కథలు. ఈయన సామాజిక స్థితిగతులను తెలియపరచడంలో అందవేసిన చెయ్యినికి సామాజిక స్థితిగతులను తెలియపరచడంలో ఈయన అందవేసిన చెయ్యి అంటే అప్పటి సామాజిక పరిస్థితులను చాలా చక్కగా వివరించారు. కవి కా నామ్ క్యా హై? ప్రేమ్చంద్. బాల్యకాल में इनको धनपतराय श्रीवास्तव नाम से बुलाते थे. जन्म 31 जुलाई 1880 में हुआ. मृत्यु 8 अक्टूबर 1936 में हुआ था. इन्होंने 1 दर्जन उपन्यास माने 12, 1 दर्जन उपन्यास लिखे थे. 300 से अधिक कहानियाँ लिखा था, 300 से अधिक कहानियाँ लिखा था. यही था कवि परिचय. अब देखेंगे विषय प्रवेश. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం से ही, ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం చాలా విశాలమైన దేశం. భారతదేశం యొక్క సంస్కృతి సభ్యతలు చాలా గొప్పవి. ఈ భారతీయుల్లో నైతిక భావనలు ఎప్పటి నుంచో వేళ్ళూరుకొని ఉన్నాయట. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయ్ హుయే హై. వాళ్ళ లక్షణాలు, ఈ నైతిక గుణాలు అనేవి ఇన్కే రూప్ ప్రతి ఒక్క భారతీయుల్లోనూ ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. హమ్ అప్నే బుజర్గోం కా బడా ధ్యాన్ రఖతే హై. ప్రతి భారతీయుడు వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఎటువంటి విలువలను పాటించాలి, ఎటువంటి త్యాగబుద్ధితో ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ పాఠంలో చెప్పుకుంటూ ఉంటాం. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है. रमज़ान के पूरे 30 रोज़ों के बाद, रमज़ान మొదలుపెట్టి 30 రోజోं के बाद, 30 माने 30 days, రోజోं के बाद అంటే 30 రోజుల తర్వాత. आज ईद आई है. ईद माने पर्व त्योहार. ईद माने पर्व त्योहार. ईद माने पर्व त्योहार.
రంజాన్ के पूरे 30 రోజుల के बाद రంజాన్ నెల పూర్తయిన తర్వాత తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలల్లా కూడా ముస్లింలకి కొన్ని 12 నెలలే ఉంటాయి. వాటిలో 9వ నెల పేరు రంజాను. ఆ రంజాన్ నెలలో నెలపొడుపు మొదలైన దగ్గర నుంచి వాళ్ళు 30 రోజుల పాటు ఉపవాస దీక్షను చేస్తారు. 30 రోజులు పూర్తయిన తర్వాత వాళ్ళు పండుగను జరుపుకుంటూ ఉంటారు. 30 రోజులకే పది ఇక్కడ అదే చెప్తున్నారు. 30 రోజుల తర్వాత ఈద్ అంటే రంజాన్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్, ఎంత అందంగా ఉంది వాతావరణం. కితనా సుహావనా ప్రభాత్, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై, చెట్ల మీద తెలియని పచ్చదనం, ఒక అద్భుతమైన పచ్చదనం కమ్ముకొని ఉందిట. అంటే మనకి మామూలు రోజుల్లో కన్నా స్పెషల్ డేస్ అప్పుడు, అంటే మన బర్త్డేస్ అప్పుడు కానీ, కొన్ని ఫంక్షన్స్ అప్పుడు కానీ, పండగల అప్పుడు కానీ వాతావరణం ఏంటో ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా ఉంటుంది. మామూలుగానే ఉన్నప్పటికీ కూడా మన మనసులో ఒక ఆనందమైన అనుభూతి ఉంది కాబట్టి ప్రకృతి అంతా కూడా మనకి ఆనందంగా అదే అనుభూతిని అందిస్తున్నట్టుగా ఉంటుంది. కితనా సుహావనా ప్రభాత్, ఆ రంజాన్ పండుగ వాతావరణం ఉంది కాబట్టి ఆ రోజు ఉదయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై, చెట్ల మీద అయితే ఒక అద్భుతమైన పచ్చదనం కమ్ముకొని ఉందిట. కేతోం పర్ కుచ్ అజీబ్ రౌనక్, పంట పొలాల మీద అయితే అద్భుతమైన కాంతి. ఆ పొలాల మీద ధాన్యంతో ఉన్న వడ్లన్నీ సూర్యకాంతికి అటు ఇటు కదులుతూ మిలమిలా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటే ఒక అద్భుతమైన కాంతివంతంగా ఉన్నాయట. ఆసమాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఆకాశంలో అయితే అంటే సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ఆకాశం నారింజ రంగులో ఉంటుంది, అంటే ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. అక్కడ ఎర్రదనం అంటే అది అజీబ్ లాలిమా అంటే ఒక అద్భుతమైన ఎర్రదనంతో ఉందట. ఆజ్గా సూర్యదేకో, ఇవాళ సూర్యుని చూడండి. కితనా ప్యారా కితనా శీతల్ హై, పండగ వాతావరణం కాబట్టి సూర్యుడు అక్కడ వాతావరణం ఎండగా ఉన్నప్పటికీ కూడా చల్లగా ఉన్నట్లుగా చెప్తున్నారు. కితనా ప్యారా, ఎంత అందమైన. కితనా శీతల్ హై, ఎంత చల్లదనాన్ని ఇస్తున్నారు సూర్యుడు. మానో సంసార్కి ఈద్కి బదాయి దే రహా హై, ప్రపంచానికి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా ఉంది. బదాయి మానే గ్రీటింగ్స్. ఈద్గాహ్ జానేకి తయార్యం హో రహీ హై, పండగ ఈద్గాహ్ అంటే నమాజ్ చేసుకునే ప్రదేశానికి, మేళాకి వెళ్ళడానికి ఎవరి మటుకు వాళ్ళు తయారవుతూ ఉన్నారు. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, అందరికన్నా పండగలప్పుడు ఎక్కువగా పిల్లలు ఆనందంగా ఉంటూ ఉంటారు. కొత్త బట్టలు వేసుకోవచ్చని, రకరకాల పిండి వంటలు తినొచ్చని, అందరితో కలిసిమెలిసి ఉండొచ్చని, ఇలా రకరకాల భావనల కారణంగా అందరికన్నా పిల్లలు ఎక్కువగా ఆనందంగా ఉంటారు. ఇక్కడ కూడా రంజాన్ రోజు అందరికన్నా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికల్కర్ గిన్తే హే, పదే పదే బార్ అంటే తరచుగా వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీని తీసుకొని లెక్క పెట్టుకుంటూ, గిన్నెనా మీన్స్ కౌంటింగ్, లెక్క పెట్టుకుంటూ ఆనందపడిపోతున్నారట. మొహమ్మద్ గిన్తా హై 1 2, ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు మొహమ్మద్. 1 2 10 12, उनके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद, और बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उनका पिता गत वर्ष हैजे की बेंट हो गया और माँ ना जाने पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. అందరికన్నా ఎవరు హ్యాపీగా ఉన్నారు? పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. బార్ బార్ జేబ్సే ఖజానా నికల్కర్ గిన్తే హే, పదే పదే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. మహమ్మద్ గిన్తా హై, మహమ్మద్ అనే అబ్బాయి లెక్క పెట్టుకుంటున్నాడు. 1 2 3 అని లెక్క పెట్టుకుంటూ అతని దగ్గర 12 పైసే అంటే 12 పైసలు ఉన్నాయి అతని దగ్గర. ఉస్కే పాస్ 12 పైసే హే, అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్కే పాస్ 15 పైసే హే, మొహసిన్ అనే అబ్బాయి దగ్గర అయితే 15 పైసలు ఉన్నాయట. ఇంకే అనగని చీజే, వాళ్ళు అనుకుంటున్నారు ఈ డబ్బులతో ఏమేమి కొనుక్కుందాం, బొమ్మలు కొనుక్కుందామా, తినుబండాలను కొనుక్కుందామా, ఏమేమి కొనుక్కుందామని ఎవరి మటుకు వాళ్ళు రకరకాల ఆలోచనలతో ఉన్నారట. ఇంకే అనగని చీజే లాయేంగే, ఖిలోనే బొమ్మలు, మిఠాయియాం స్వీట్స్, బిగుల్ వన్ టైప్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, గేంద్ అంటే బాల్, और ना जाने क्या क्या, और ఇంకేమేమి కొనుక్కుందాం అని ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. और सबसे ज़्यादा प्रसन्न है, ఇంతమంది పిల్లల్లోనూ అందరికన్నా హ్యాపీగా ఉన్నది హామిద్. वह बोली सूरत का 4-5 साल దుబ్లా పతలా లడకాత, చాలా అమాయకమైన మొహంతో ఉన్న 4-5 సంవత్సరాలు ఉంటాయేమో అబ్బాయికి. దుబ్లా పతలా చాలా
లీన్గా చాలా సన్నగా ఉన్న బాలుడు. ఉన్కా పిత గత వర్ష హైజే మే బేంట్ హో గయా. హామిద్ వాళ్ళ ఫాదరు హైజామా అనే కలరా వచ్చి చనిపోయారు. ఆర్ మా నా జానే క్యోం పీలీ పడితీ గయి. కానీ తల్లి ఎందుకు చిక్కిపోతుందో తెలియదు, తల్లి కూడా సన్నబడిపోతూ బెంగపడిపోతూ ఉందిట. ఏక్ దిన్ వహబీ పర్లోక్ సిదార్ గయి. ఆవిడ కూడా ఒకరోజు చనిపోయింది. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యా క్యా హువా. ఎవరికి అర్థం కావట్లేదు, చివరికి ఏం జరుగుతుంది, పిల్లవాడిని ఎవరు చూస్తారు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ వరకు కఠిన శబ్దార్థ చూద్దాం. కూర్చో. కఠిన శబ్దార్థ. कठिन शब्दार्थ. सुहावना. सुहावना. प्लीजेंट. अजीब. स्ट्रेंज. रौनक. ब्राइटनेस. रौनक ब्राइटनेस. बधाई. बधाई ग्रीटिंग्स. ग्रीटिंग्स. प्रभात. मॉर्निंग. फेस्टिवल. बिगल. बिगल. हैजा. कलरा. पीला. पीला पड़ना. एनिमिक. ఎనిమిక్. రంజాన్ పండగకి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలందరూ ఈద్గాహ్ వెళ్తున్నారు. ఈద్గాహ్ అంటే ముస్లింలు నమాజ్ చేసుకునే ప్రదేశాన్ని ఈద్గాహ్ అని పిలుస్తూ ఉంటారు. ఈద్గాహ్ అందరూ వెళ్తున్నారు. పిల్లలు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ డబ్బులు వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. పిల్లలందరిలోకి హామీద్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బాయి చాలా సన్నగా ఉంటాడు, 4-5 సంవత్సరాలు ఉంటాయి. తండ్రి కలరాతో చనిపోయాడు, తల్లి కూడా బెంగతో చనిపోయింది. నెక్స్ట్, अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. ఇప్పుడు హామిద్ ఎవరి దగ్గర ఉన్నాడు? अमीना. हामिद की दादी का नाम क्या है? अमीना. अमीना की गोद में सोता है. अमीना की गोद में. गोद माने लैप. अमीना की गोद में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उनके अब्बा जान रुपये कमाने गए हैं. हामिद हमेशा दादी से पूछता है, अब्बा कहाँ गया, अम्मी कहाँ गई, इस तरह पूछता था. तब अमीना कहती थी कि अब्बा जान रुपये कमाने गए हैं. హామిద్ వాళ్ళ నాన్నమ్మని అడుగుతూ ఉన్నాడు తరచుగా, తన నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది. అబ్బాయి చిన్నపిల్లాడు కాబట్టి పేరెంట్స్ ఇద్దరు చనిపోయారని అబ్బాయికి తెలియదు. అందుకని వాళ్ళు ఏరి అని అడుగుతూ ఉంటాడు. పాపం ఆవిడ బాధతో ఏం చెప్పాలో తెలియక తండ్రి డబ్బు సంపాదించడానికి వెళ్ళాడని చెప్తుంది. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉన్కే లియే బహుత్ సి అచ్చీ చీజే లానీ గయి హై. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే, అల్లా ఇంటికి వెళ్ళి, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళింది, అంటే దేవుడి దగ్గర నుంచి ఏం తేవడానికి వెళ్ళింది. ఇలా పిల్లలు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి హామిద్ కూడా వాళ్ళ నాన్నమ్మని అడిగాడు, అమ్మ ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఏం తేవడానికి వెళ్ళింది అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్నమ్మ చెప్తోంది, నువ్వు ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు తేవడానికి అమ్మ అల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పింది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. సారీ, ఆశా తో బड़ी చీజ్ హై. ఈ ఆశతోటి
వాళ్ళ అమ్మ నాన్న అతనికి బోల్డ్ డబ్బులు బొమ్మలు తీసుకువస్తారు అనే ఆశతోటే ఆ హామిద్ ఎదురు చూస్తూ ఉన్నాడు. హామిద్కి పావు మీద జూతే తక్ నహీ హై, పాపం కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు అబ్బాయి దగ్గర. సిర్ పర్ ఎక్ పురానీ టోపీ హై, ముస్లిమ్స్ టోపీ వేసుకుంటారు కదా, ఆ పిల్లాడు చిన్నాడైనా కానీ వాడు కూడా ఒక టోపీ పెట్టుకున్నాడు. జిస్కా గోటా కాలా పడగయా హై, పాపం అతన్ని కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, అబ్బాయిని చూసేవాళ్ళు ఎవరు సరిగ్గా లేకపోవడంతో డ్రెస్ అంతా చాలా నలిగిపోయి మాసిపోయినట్టు అయ్యి ఆ టోపీ అంతా మాసిపోయినట్టుగా ఉంది. ఫిర్ బీ వహ ప్రసన్న హై, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మహమ్మద్ కన్నా మొహసిన్ కన్నా సమ్మీ కన్నా వీళ్ళందరికన్నా కూడా హామిద్ హ్యాపీగా ఉన్నాడు. అతని మనసులో ఆనందం అనేది ఉంది, ఆశా కిరణాలు ఉన్నాయి. ఏమిటవి? వాళ్ళ అమ్మ నాన్న అతని కోసం వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశతో ఉన్నాడు. కాబట్టి పిల్లలందరికన్నా మీకు ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో అడగచ్చు. సబ్సే జ్యాదా ప్రసన్న కౌన్ హై, అందరికన్నా ఎవరు హ్యాపీగా ఉన్నారు? హామిద్ ప్రసన్న హై. ఇస్ పార్ట్ సే కుछ శబ్దార్థ. ఈద్ ఫెస్టివల్, సుహావనా ప్లీజెంట్, అజీబ్ స్ట్రేంజ్, రౌనక్ బ్రైట్నెస్, బదాయి గ్రీటింగ్స్, ప్రభాత్ మార్నింగ్, బిగుల్ బగుల్, హైజా कलरा, पीला पड़ना एनीमिक, गोद लैप. इससे कुछ प्रश्न. इस कहानी के कवि का नाम क्या है? प्रेमचंद. प्रेमचंद का बचपन का नाम क्या है? धनपत राय श्रीवास्तव. उनका जन्म कब हुआ? 31 जुलाई 1880 में हुआ. उनका उपाधि क्या है? उपन्यास सम्राट. ఈయన ఉపన్యాసాలు రాయడంలో చాలా సిద్ధహస్తుడు కాబట్టి ప్రేమచంద్కున్న బిరుదేంటి? ఉపన్యాస్ సామ్రాట్. इन्हें कहानियों को किस नाम से 8 खंडों में विभाजित किया गया? ఈయన కథలన్నింటినీ ఏ పేరుతోటి 8 భాగాలు విభజించడం జరిగింది? మానస్ సరోవర్ అనే పేరుతోటి 8 భాగాలుగా విభజించడం జరిగింది. इस पाठ का पोता का नाम क्या है? ఈ పాఠంలో మనవడి పేరేంటి? హామిద్. दादी का नाम क्या है? अमीना. हामिद के पिता कहाँ गया? हामिद के पिता मर गया लेकिन उसको पता नहीं. किस कारण मर गया हामिद का पिता? हैज़ के कारण मर गया. हैज़ा मन का क्या है? कलरा के कारण मर गया. अम्मीजान क्या हुई? अम्मीजान को क्या हुई? अम्मीजान पीली पड़ गई, वह भी परलोक सिधार गई. दूसरा अनुच्छेद में पीला पड़ना एनीमिक. तीसरा अनुच्छेद में गोदी माने लैप. అంటే अब హామిద్ अपनी दादी अमीना की गोद में सोता है. ఎవరి దగ్గర ఉంటున్నాడు? హామిద్ వాళ్ళ నానమ్మ దగ్గర నిద్రిస్తున్నాడట. దాది అమీనా హామిద్ సే కాతీ థై కి ఉస్కే అబ్బాజాన్, వాళ్ళ నానమ్మ అబ్బాయికి తరచూ చెప్తూ ఉంటుంది, బెంగపడకమ్మ, మీ అమ్మ నాన్న వస్తారు, నీకు రకరకాల వస్తువులు తెస్తూ ఉంటారని. ఈ విధంగా వాళ్ళ నానమ్మ మనవడి ప్రేమ గురించి కవి దీంట్లో మనకి చెప్పడం జరిగింది. बाकी पार्ट 2 में हम देखेंगे. धन्यवाद.